హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. 1 కప్పు మైదా పిండితో చాలా టేస్టీ రెసిపీ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే రెసిపీ అండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూడండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక గిన్నెని తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా మైదా పిండి వేసుకోండి. ఇప్పుడు కొంచెంగా సాల్ట్ వేసుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని పూరీ పిండిలాగా కలుపుకోండి. పిండి అంతా కూడా సాల్ట్ కలిసే వరకు కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పిండి ముద్ద అంతా కూడా అప్లై చేసుకోండి. పిండి అనేది చేతికి అంటుకోకుండా ఇలా ఆయిల్ అప్లై చేసినట్లయితే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుందండి. దీనిని 1 గంట పాటు పక్కన పెట్టి నానబెట్టుకోండి. ఇప్పుడు స్వీట్ అని చెప్పాను కదా, దానికోసం 1 కప్పు నిండా కొబ్బరి తురుము, 1/2 కప్పు బెల్లం తురుము తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 1/2 కప్పు బెల్లం తురుము కూడా అలా వేసేసుకుని 1/2 కప్పు వాటర్ పోసుకోండి. బెల్లం అంతా కూడా బాగా కరిగేంత వరకు ఉడికించుకోండి. బెల్లం అంతా కరిగింది కదా, ఇప్పుడు కొలుచుకుని పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము 1 కప్పు నిండా తీసుకున్నాం కదా, అదంతా కూడా అలా వేసుకుని 2 యాలకులు కూడా వేసుకుని బాగా ఉడికించుకోండి. ఇదంతా కూడా స్వీట్ అంతా కూడా చిక్కబడేంత వరకు ఉడికించుకోండి. మరీ ఎక్కువగా గట్టిగా అవ్వాల్సిన పని లేదండి, కొంచెం పలచగానే ఉంచుకోవాలి. దీనిలోకి కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకుంటూ ఉడికించుకోండి. చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోండి. స్వీట్స్లోకి ఈ పచ్చకర్పూరం అనేది మంచి టేస్ట్ని ఇస్తుందండి. అంతేకాకుండా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇదంతా కూడా కలిసేంత వరకు కలుపుకొని నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకోండి. సన్నగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని స్వీట్ అంతా కూడా ముద్దలాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి, లేదంటే అడుగునంతా కళాయి అంతా మాడిపోతుందండి. స్వీట్ అంతా నల్లగా వచ్చేసి టేస్ట్ చేదుగా వచ్చేస్తుంది. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం స్వీట్ని చేత్తో పట్టుకోండి. మరీ గట్టిగా లేకుండా మరీ పల్చగా లేకుండా కొంచెం ముద్దలాగా వస్తే సరిపోతుందండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని అదంతా కూడా వేరొక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు పిండి నానింది కదా, నానిన తర్వాత పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండి ముద్దలను తీసుకుంటూ పూరీలాగా ఒత్తుకోండి. పీటకి పిండిని అప్లై చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా పూరీలాగా ఒత్తుకోండి. మరీ పల్చగా సాగేటట్లుగా చేసుకోకూడదండి, కొంచెం మందంగానే చేసుకోండి. కొంచెం మందంగానే చేసుకోవాలండి. ఇప్పుడు రౌండ్గా ఉన్న ఒక గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ తీసుకోండి. దానితో ఇలా నేను చూపించే విధంగా చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోండి, కట్ చేసుకోండి. ఇలా ఒక్కొక్క పూరీకి 4 చిన్న పూరీలు వచ్చేలా కట్ చేసుకోండి. అన్నీ కూడా ఇలా ఒకే సైజులోకి వచ్చేలా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసిన తర్వాత మిగిలిన పిండిని కూడా పిండి ముద్దలాగా చేసుకుని దానిని కూడా తర్వాత పూరీలాగా ఒత్తుకోండి. ఇలా అన్నీ కూడా ఒకే షేప్లోకి వచ్చేలా రెడీ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్కి పొడి పిండిని అప్లై చేసుకుని దానిపైన ఇవి చిన్న చిన్న పూరీలని ఇలా లైన్గా పెట్టుకోండి. ఇదే విధంగా మరొక పూరీని చేసి చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, స్వీట్ కానీ పిల్లలు అడిగినట్లయితే అప్పటికప్పుడే చాలా సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తోని మనం ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. స్వీట్ అంటే ఇష్టపడిన వారు ఉండరు కదా, ప్రతి ఫ్యామిలీలోనూ ప్రతి ఒక్కరికి స్వీట్ అనేది నచ్చుతుంది. స్వీట్ అడిగిన వెంటనే ఇలా చిన్న సింపుల్ ప్రాసెస్తో చిన్న చిన్న స్వీట్స్ని చేసి పిల్లలకి సర్వ్ చేయండి. చాలా చాలా టేస్టీగా తింటారు. ఇదే విధంగా మిగిలిన పూరీలను కూడా ఒకే షేప్లోకి ఇలా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోండి.
ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే నెక్స్ట్ రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూడండి. అన్నీ కూడా ఇదే ఒకే షేప్లో ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క చిన్న పూరీని తీసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ని స్పూన్తో కొంచెం కొంచెంగా అలా పూరీ పైన వేసుకోండి. మధ్యలో మాత్రమే పెట్టుకోండి. ఇప్పుడు వేరొక చిన్న పూరీని తీసుకుని దానిపైన కవర్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్వీట్ పైన పూరీని కవర్ చేసి ఎక్కడైనా డ్రై అయిపోయినట్లుంటే వాటర్తో కొంచెం తడుపుతూ గట్టిగా నొక్కుకోండి. చుట్టూ అంచంతా కూడా ఓపెన్ అవ్వకుండా కరెక్ట్గా నొక్కుకోండి. టైట్ అయిన తర్వాత అంటుకున్న తర్వాత ఇలా నేను చూపించే విధంగా అంచుల్ని లోపలికి మడత పెట్టండి. ఇలా చేసినట్లయితే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఓపెన్ అవ్వకుండా ఉంటాయండి. లేదంటే లోపల స్వీట్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా కూడా కలిసిపోతుంది. అలా కాకుండా చుట్టూ అంచులన్నీ కూడా ఇలా లోపల వరకు మడత పెట్టినట్లయితే స్వీట్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా పూరీలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ప్రాసెస్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఇలా రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా ఇంకొక పూరీని చూపిస్తున్నాను. ఒక చిన్న పూరీని తీసుకుని మనం చేసి పెట్టుకున్న స్వీట్ని అలా స్పూన్తో కొంచెంగా మధ్యలో పెట్టుకుని వేరొక పూరీతో కవర్ చేసుకోండి. ఇలా చుట్టూ అంచులని వేళ్ళతో గట్టిగా నొక్కినట్లయితే పూరీ అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటుందండి. అలా మొత్తం కూడా అంటించిన తర్వాత ఇలా నేను చూపించే విధంగా అంచుల్ని లోపలి వైపుకు మడత పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనం బెల్లము కొబ్బరితో చేసాం కదా. కొబ్బరితో చేసిన స్వీట్ అయినా కూడా బెల్లం వేసాం కాబట్టి చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. స్వీట్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఇదే విధంగా మిగిలిన పూరీలన్నీ కూడా స్వీట్తో స్టఫ్ చేసుకుని మొత్తం అన్నీ కూడా అంచుల్ని మడత పెట్టుకుని అలా ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోండి. అన్నీ రెడీ అయ్యాయి కదా. పూరీలని కొంచెం మందంగానే చేసుకున్నట్లయితే మనం స్వీట్ పెట్టిన తర్వాత బయటకి రాకుండా ఉంటుందండి. లేదంటే పల్చగా చేసిన పూరీలు అయితే స్వీట్ అంతా కూడా బయటకు వచ్చేసి పూరీకి హోల్ పడిపోతుందండి. అలా కాకుండా కొంచెం మందంగానే చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని అరకప్పు పంచదార, అరకప్పు వాటరు పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాగా కరిగించుకోండి. ఒక ఇలాచీ కూడా వేసుకుని వాటర్ని బాగా కరిగించుకోండి. మరీ చిక్కగా అవ్వాల్సిన పని లేదండి. షుగర్ సిరప్ అనేది కొంచెం పలచగానే ఉంచుకోండి. రెడీ అయిన తర్వాత పక్కన పెట్టేసుకుని అదే స్టవ్ మీద వేరొక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పూరీలను ఆయిల్లో వేసుకోండి. మైదాపిండి అనేది ఎక్కువసేపు నానినట్లయితే మనం చేసుకున్న పూరీలు ఆయిల్లో వేసిన వెంటనే ఇలా పొంగుతూ వస్తాయండి. పిండిని కలిపిన తర్వాత 1 గంట పాటు నానబెట్టుకోండి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా కరెక్ట్గా ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోండి. బాగా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పూరీలను కూడా ఫ్రై చేసుకొని రెడీ చేసుకోండి. ఇప్పుడు సిరప్ అంతా కూడా రెడీ అయింది కదా. మనం డీప్ ఫ్రై చేసిన పూరీలను ఇలా పంచదార సిరప్లో వేసుకోండి. ఒకవైపు సిరప్ అంతా పీల్చుకున్న తర్వాత పూరీని వేరొక వైపుకు టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా కరెక్ట్గా సిరప్ పీల్చుకునే వరకు
అలా పెట్టుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉండే బెల్లం స్వీట్ రెడీ అయిపోయిందండి. కొబ్బరి బెల్లం స్వీట్ చాలా చాలా కమ్మగా ఉంటుంది. స్వీట్ ఇష్టపడే వారికి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మీరు కూడా కుక్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత రాబోయే రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తుందండి. ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.